హాస్పిటల్లో సార్ నేను ప్రెగ్నెన్సీ రేపు డెలివరీ అనగా నేను కోవిడ్ టైంలో సార్ వ్యాక్సిన్ ఒక్క రోజుకి 150 మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన సార్ నేను వ్యాక్సిన్ ఇచ్చిన రేపు డెలివరీ అనగా 10 రోజుల లీవ్ పెట్టిన సార్ నేను 10 రోజులు ఒక పేషెంట్ బయట ప్రెగ్నెన్సీ మేము ఆన్లైన్ చేస్తాము సార్ వాళ్ళకేమో 3 నెలలు మంచిగా రెస్ట్ తీసుకోమ్మా టాబ్లెట్ వేసుకో అంటాం సార్ కానీ నేను 10 రోజుల్లోనే డెలివరీ అయ్యి ఆన్లైన్ వర్కులు చేసి అన్ని 10 రోజులు డ్యూటీకి వెళ్ళకపోతే 10 రోజులు జీతం కూడా కట్టి ఇవ్వలేదు సార్ నేను నా బిడ్డని పసికందుని ఎత్తుకొని నేను డ్యూటీ చేసిన సార్ మేము కోవిడ్ టైంలో అయినా కూడా మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి సార్ మాకు రెగ్యులరేషన్ అయినా చేయాలి సార్ ఎగ్జామ్ రాసినాం సార్ ఎగ్జామ్ రాసి మేము సంవత్సరం అయింది సార్ ఇప్పటి వరకు రిజల్ట్ లేదు సార్ ఈ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు స్టార్టింగ్ లో ఆ తర్వాత సంవత్సరం తర్వాత ఎగ్జామ్ పెట్టినా రాసినాము ఇప్పుడు సంవత్సరం అవుతాను సార్ ఇప్పటి వరకు ఏం లేదు సార్ మేము సమాన పనికి సమాన వేతనం కావాలి సార్ 3 నెలల నుండి జీతాలు లేవు సార్ మాకు మేము ఈఎంఐలు కట్టాలి మా ఫ్యామిలీ రోడ్లో పడుతున్నాయి సార్ ఎగ్జామ్ రెగ్యులర్ ఏఎన్ఎంకి ₹1,00,000 జీతం తీసుకుంటాను సార్ ఆమె చేసే వర్క్ ఒకటే మేము చేసే వర్క్ ఒకటే మేము ఇద్దరు చేసే వర్క్ ఒకటే ఉన్నప్పుడు జీతాలు తేడా ఎందుకని అడుగుతున్నాం సార్ మేము సీఎం సార్కి జీతాలు పని ఒకటే ఉన్నప్పుడు జీతం కూడా ఒకటే ఉండాలి సమాన పనికి సమాన వేతనం ఉండాలి సార్ మేము ఒకటే కోరుకుంటున్నాం మేము